ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారు వేస్తున్న పోస్టులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ ప్రతి ఒక్కటి వివాదాస్పదం అవుతున్నాయి. కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలుకి నాయకుడే వివాదాస్పదం అయితే ఆయన వేసే పోస్టులు వివాదాస్పదం కావటం ఏంది? మంత్రి ఉన్నప్పుడు చెప్పాడు కదా కాపర్ డ్యామ్ అంటే ఏందో తెలియదని. ఆయన మాట్లాడేది ప్రతిదీ వివాదాస్పదమే. మీకు అర్థం కావట్లా. అతను మాట్లాడేది ప్రతిదీ కావాలని అట్లా ఉండాలనే మాట్లాడతాడు, మీడియాలో హైలైట్ కావడం కోసం. అర్థమైందా మీకు? అంబటి రాంబాబు గురించి అర్థం కావట్లా. అంబటి రాంబాబు ఎన్నిసార్లు గెలిచాడు? 2 సార్లు గెలిచాడు. 2 సార్లు గెలిచిన వ్యక్తి మరి 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఎట్ట కనపడుతున్నాడు? ఫ్రేమ్ ఎలా కనపడుతుంది? అలాంటి మాటలు పడితే ఫ్రేమ్ కనపడుద్ది, లేకపోతే ఫ్రేమ్ కనపడదుగా. ఎంతమంది రాజకీయ నాయకులు వెళ్ళిపోయారు అంటే మీడియాలో హైలైట్ కావడం కోసం మాత్రం. అంతే, 100% అంతే. అంబటి రాంబాబు అనే వ్యక్తి మీడియాలో హైలైట్ కావడం కోసమే ఎలా పడితే అలా మాట్లాడతాడు. ఇరిగేషన్ మంత్రికి కాపర్ డ్యామ్ అంటే ఏందో తెలియదు. అది ఏడుంటుందో కనపడదంట. అది ఏడుంటుందో కనపడకపోతే ఇరిగేషన్ మంత్రి అట్టాడు. ఆ రోజే మాట్లాడాడు కదా. ఇవాళ మాట్లాడేది ఎందుకు? గవర్నమెంట్లో ఉన్నప్పుడే మాట్లాడాడు కదా. నువ్వు చెప్పేది కాదుగా. మీడియాలో అందరి ముందు అడిగారుగా కాపర్ డ్యామ్ అంటే ఎందుకు తెలియదు అంటే తెలియదయ్యా అన్నాడు. మరి నేను చూసావా? మరి ఏడన్నా జడ్పీటీసీకి ఎల్లో కలర్ పేపర్ ఉంటుందా? ఎల్లో కలర్ పేపర్ ఉంటుందా? ఎల్లో కలర్ ఆ మంత్రి చేసిన వ్యక్తికి ఎల్లో కలర్ పేపర్ ఉంటుందో లేదో కూడా తెలియకపోతే తెలుగుదేశం కార్యకర్తగా నాకు తెలిసి ఎల్లో పేపర్ ఉండదని జడ్పీటీసీ ఎన్నికలకి. మరి ఆయన మంత్రిగా పనిచేశారు, ఆయనకి తెలియదు అంటారా? తెలియకుండానే పోస్ట్ చేశారనుకోవాలంటే. తెలియకుండానే పోస్ట్ చేయడం కాదు ఇది. అట్లా వదులుతాడు అట్లాంటివన్నీ. అట్లా వదిలితే అట్లా జరిగిపోయిందిలే అనుకుంటున్నాడు. కాలం ఎప్పుడు ఒకేలాగా లేదు, ఒకప్పుడులా కాదు. ఇప్పుడు అంతా ప్రతిదీ సెకండ్ మొత్తం వస్తుంది. నువ్వు పెట్టిన 2 నిమిషాలకే చెప్పారు అది ఇక్కడ ఎలక్షన్ కాదు అని. ఎల్లో పేపర్ ఎట్టుంటుంది అసలు? పశ్చిమ బంగాల్లో జరిగిన ఏదైతే ఆ పోలింగ్ ఉందో దాన్ని తీసుకొచ్చి కడపలో ఒక బూత్లో జరిగినట్టు ఆయన ప్రచారం చేయడం వెనక మళ్ళీ ఉన్న రహస్యం ఏంటంటే, మరి అతను రహస్యం ఏం కాదు, అది అతను కావాలనే చేస్తాడు. అది రహస్యం అంటారు ఏంది మీరు? అతను కావాలనే చేస్తాడు, రహస్యం కాదు అది. అలా బురద జల్లితే వాడే కడుక్కుంటాడు. మరి అతను మరి చెబితేనే నేను మరి ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో అలా వేస్తేనే బురద వేస్తేనే రాజకీయంలో ఉండగలుగుతారు. అది చేస్తుంది అంబటి రాంబాబు. అదే నీచ రాజకీయం, బురద రాజకీయం అంటారు చూసావా? అదే బురద రాజకీయం. సరే, ఈ బురద రాజకీయం ఓకే, ఆ బురద రాజకీయం ఓకే, పొలిటికల్ బురద రాజకీయం ఓకే. అమరావతి మీద ఈ బురద రాజకీయం ఏందంటారు? ఇప్పుడు ఏ ఊళ్ళైనా వాన పడితే పొలాలు మునగవా? నా తెలియక అడుగుతున్నా. ఏ ఊళ్ళైనా వాన పడితే పొలాలు మునగవా? మరి ఆయనకు మునగట్లేదు. ఆయనకు మునగట్లేదంటే ఆయన స్వర్గంలో ఉన్నాడు ఏంది? ఏమన్నా ఆయన నరకంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడా? నా తెలియక అడుగుతున్నా. అతను భూమి మీద వాన పడితే ఇంట్లోనే ఈ చెట్లకి మొక్క పెడితే వాన కురితే నీళ్ళు ఎడిపోవాలి అర్థం కాక నిండి ఉంటాయి. ఒక అరగంట కానీ ఫ్రీ కావు. అట్లాంటిది భూమి మీద నీకు వాన పడితే అది 27 సెంటీమీటర్లు వాన పడితే మరి నీళ్ళు లేకుండా యాడికి పోద్దా? నీరేమైనా ఇంకిపోయిద్దా? సెకండ్లోనే ఇంకిపోయిద్దా? వాన కురిసిన 2 నిమిషాలు ఇంకిపోయిద్దా? ఇంకిపోదుగా. 2-3 రోజుల్లో పోతాయి బయటికి. అది మరి అతనికి అది కూడా తెలియదంటే మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి పదవి ఎందుకు ఇచ్చాడో కూడా అర్థం కావట్లేదు. నాకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చాడో కూడా అర్థం కావట్లేదు. ఒక కార్యకర్త కదా, ఒక పిల్లాడికి వాన కురితే నీళ్ళు నిలబడతాయి. సాయంత్రానికో ఇంట్లో అయితే 1 గంటకో 2 గంటలకో పోతాయి. పాది ఉంటుంది, కొద్దిగా ఉంటుంది కాబట్టి 4-5 మొక్కలు ఉంటాయి కాబట్టి. అదే మరి భూమి మీద అంటే మరి అది అప్పుడే అట్టపోతే 27 సెంటీమీటర్ల వాన కురిస్తే దానికి అమరావతి మునిగిపోయింది. అరే తిక్కలోళ్ళారా, హైకోర్టులో ఉద్యోగం చేశారు, సెక్రటరియట్లో ఉద్యోగాలు చేశారు. ఉద్యోగాల్లో మీ వాళ్ళు కూడా ఉన్నారుగా. నీకు 40% ఓటు బ్యాంక్ రాజధానిలో ఉందగా. మరి వాళ్ళంతా ఇళ్లలోంచి బయట రావాలిగా. ఇది కూడా కాదు. విచిత్రం అంటే మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నారని చెబుతాడుగా. చెప్పాడు చెప్పలేదా? మరి ఆ కొంప మునిగిందా మునగలేదా? అంబటి రాంబాబు చెప్పాలి. ఇది నేనుగా చెప్పేది, అంబటి రాంబాబు చెప్పాను. ఎందుకని పర్టికులర్గా ఇక్కడ అమరావతిని టార్గెట్ చేయడం వెనక మళ్ళీ రహస్యం ఏంటంటే, ఇప్పుడు బాంబే వాళ్ళ రాజధాని గురించి వాళ్ళు యూనిటీగా ఉంటారు. హైదరాబాద్ వాళ్ళు యూనిటీగా ఉన్నారు. కర్ణాటక వాళ్ళు యూనిటీగా ఉన్నారు. మన దరిద్రం ఏందో, మన దరిద్రం అనుకోవాలో లేకపోతే ఇది మరి అనుకోవాలో. అమరావతి అందరూ కలిస్తే బాగుంటుందని అనుకుంటే నువ్వు 2019లో చేసిన వినాశనానికి ఇప్పటికీ తలకాయ ఎత్తుకోలేకపోతున్నాం. చూశారుగా నిన్న సింగపూర్కి పోతే ఎన్ని మెయిల్స్ పెట్టాడు. ఆ ఏదో మరి అన్నం తింటున్నాడో కడుపు పెంట తింటున్నాడో అర్థం కావట్లా. ఎవడన్నా
డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉంటే పక్కాడితో తగ్గు లేకుండా వెనకాడితో తగ్గు లేకుండా ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. నువ్వు నలుగురిని ఎగేసి తగ్గు పెట్టండి ఇల్లు కట్టుకోవాలని ఉండాలి అంటే దాని అర్థం ఏంది? దాని అర్థం ఎటుపోతుంది? మన రాష్ట్రం ఎటుపోతుంది? బాబు గారు ఎప్పుడైనా సరే ఇలాంటి వ్యక్తుల్ని చీల్చి చెండాల్సిన అవసరం ఉందని 100 సార్లు చెబుతున్నాం. చీల్చి చెండాడమని చెబుతున్నాం. ఒక కార్యకర్తగా కాదు, ఒక ప్రజలకు, ఏపీ ప్రజలుగా చెబుతున్నా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ పులివెందుల ఎలక్షన్లు అయిపోయిన దగ్గర నుంచి ఒక ఐపీఎస్ అధికారి అయితే కనుక టార్గెట్ అవుతున్నారు, కోయ ప్రవీణ్ గారు. ఎందువల్ల అంటారు అసలు? ఇక్కడ కోయ ప్రవీణ్ గారా, లేకపోతే ఇంకొక వ్యక్తి, లేకపోతే 96లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఉమేష్ చంద్ర గారు. అర్థమైందా? ఆ పేరు చెప్పడానికి కూడా అవతలాడకు భయం అని పేరు చెప్పలే నేను. అర్థమైందా? ఉమేష్ చంద్ర గారు అవతలాడకు భయం పుట్టిందని చెప్పలేదులే. వాళ్ళకి ఎందుకంటే భయం? అసలు వాళ్ళకి భయపడే ఇవన్నీ పెడుతుంది. నీకు అర్థం కావట్లా. భయపడే మునిగిందని చెబుతున్నారు, భయపడే ఈమెయిల్స్ పెడుతున్నారు. దేనికి ఇవన్నీ పెడుతుంది? ఎందుకు మెయిల్స్? భయపడే. అలాంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. అర్థమైందా? కాకి చెప్పాడా? మరి దాని అర్థం అదే. ఆడ ఇది పడింది కాబట్టి ఇది చెప్పాడు కాకి అని. గుర్తుపెట్టుకోండి, కొన్ని వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా అర్థమైందా? రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరో పోరు ముందుకి. కొంతమంది ఉంటారు, 100కు ఒక 20 మందో 25 మందో. చూసావా ఇప్పుడు ఆ నెల్లూరు నెల్లూరు కథ ఏందంటారు? అసలుకి ఎస్పీలు వద్దన్నా మరి ఇది వచ్చిందంటే దాని అర్థం ఏంది? ఎంత లాబింగ్ ఉంటుంది ఆడ. అన్నీ బయటకు వస్తాయి. నిన్న ఎంక్వైరీ చేశారు, మొత్తం వస్తే ఎవరికి ఎంత అంటాలో అంత 100% అంటిద్ది. మీరేం ఆవేశపడక్కర్లేదు. అంబటి రాంబాబుకి కూడా 100% బ్రదరు, 100% ఎంత అంటాలో అంబటి రాంబాబు కూడా అంటింది, అంటుతుంది కూడా. ఇందులో కూడా అంటే దాంట్లో కాదు, వ్యక్తి మామూలుగా చదువుతున్న ఓవర్లుగా. అంబటి రాంబాబు కూడా నిన్న కేసు ఫైల్ అయింది. దేని మీద? వడ్రానం హరిబాబు ఇచ్చాడుగా. ఏ విషయం మీద కేసు? అది ఓట్లది. ఇవన్నీ నన్ను నోరు తెరవకుండా ఉండటానికి చేసే కేసులు, వీటికి నేను భయపడతానా అంటున్నాడు కదా. మరి భయపడరా అనేది ప్రగల్భాలు పలికిన వాళ్ళే దాక్కున్నారు. పేరు నాని ఒకడు ప్రగల్భాలు పలికాడు కదా, ఉన్నాడా? లేడుగా, వెళ్ళిపోయాడుగా. బుల్లెట్ దిగిందా అన్నారు, దిగినాడు ఉన్నాడా? ఎట్లా అంటే ఇవన్నీ ఊరక కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవటమే. అంబటి రాంబాబు కూడా పడిద్ది, వెయిట్ అండ్ సీ. తొందర ఏం పడబాకండి. ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడుగు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్న సందర్భంలోనే ఒక అమరావతిని టార్గెట్ చేయడానికి వైసీపీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా ప్రతి ఒక్కళ్ళు అమరావతిని టార్గెట్ చేస్తారు. ఇక్కడ కార్యకర్తలు ఇది చేయలేదు, గుర్తుపెట్టుకోండి. పేటీఎం బ్యాచ్ చేశారు, కార్యకర్తలు చేయలే. ఇక్కడ 40% వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంది? చూతాను. 40% ఓటు బ్యాంక్ ఉన్నాడు. ఎక్కడ నా ఇల్లు మునిగిందని పెట్టాడా? రాజధానిలో పెట్టలేదుగా. నా ఇల్లు పాడైపోయిందని పెట్టాడా? నేను వరద కొట్టుకుపోతున్నాను పెట్టాడా? పెట్టలేదు కదా. పెట్టింది ఎవడు? డాగ్స్ అంటారే, పేటీఎం డాగ్స్, ₹5 కుక్కలు. ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటి? వీడు కార్యకర్త, వాడు ఉద్యోగానికి పనిచేసేవాడు, ₹5 పనిచేసేవాడు. వీడి కార్యకర్త ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాలాంటి కార్యకర్తే అవతల కూడా. కార్యకర్త ఎప్పుడు ఒకటి మీద బురద జల్లాలనుకోడు. పేటీఎం డాగ్స్ ఉంటాయి, ₹5 కుక్కలు. పోస్టు పెడితే ₹5 అవి ఉండే చూసావా? 100 పోస్టులు పెడితే ₹500 డబ్బులు వస్తాయి. అలాంటి వాళ్ళకే ఇది పెడతారు. అంటే ఇంకా ఈ ఫేక్ ఫ్యాక్టరీని ముయ్యలేదంటారా? ఫేక్ ఫ్యాక్టరీని ముయ్యటానికి అది ఇంట్లో జరుగుతుంది కాదు కదా. ఎవడింటో వాడు కూర్చొని ఇళ్లలో కూర్చొని పెడుతున్నా వ్యవహారం కదా ఇది. ఎవడింటో ఇళ్లలో కూర్చొని పెడుతున్నా ఫేక్ బ్యాచ్ ఇది. నువ్వు ఆషామాషిగా ఒకడింటో కూర్చొని చెప్పేది కాదు. నా ఇంట్లో కూర్చొని నేను పోస్ట్ పెడతలేదుగా, నేను పబ్లిక్గా వచ్చి పోస్ట్ పెడుతున్నాగా. అందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చొని పోస్ట్ పెడుతున్నారు. అందువల్ల పేటీఎం బ్యాచ్. ఇక్కడ వాళ్ళు కాదు అసలు. ఇక్కడ దానికి వేరే ఇది. ఎక్కడ మెయిల్స్ పెట్టాడు చూసావా ఆ రోజు సింగపూర్? ఎక్కడ అతను ఒక కంపెనీలో CEO పొజిషన్లో ఉన్నాడు. మెయిల్ పెట్టాడంటే వాడు ఎక్కడ కూర్చొని పెట్టాడు? అవుట్ ఆఫ్ కంట్రీ. మరి అది ఇలా నేను ఎందుకని చెప్పింది, ఇళ్లలో కూర్చొని పెట్టేవాళ్ళు కాదు ఇది అని. అవుట్ ఆఫ్